దగ్గర దగ్గర మీకు 3-4 లక్షలు ఆస్తి నష్టం జరిగిందా? జరిగింది. పిల్లల మీద అసలు ఎంత పోయినాయో. మా ఇంట్లో చూడండి, మా ఇల్లు అయితే మరి ఘోరం. మరి బాగా వాసన వచ్చేస్తాం. కాలంలో నీళ్ళే వస్తున్నాయి. డ్రైనేజ్ వాటర్ అసలు అందులో కూడా వెళ్తున్నా. ఫ్రిడ్జ్, టీవీ, బీరువా, మంచం. మాకు వాటర్ వచ్చినాయని కూడా చెప్పలేదన్న. చెప్పుకుంటూ ఏదో ఒకటి చేసుకునే వాళ్ళం. అప్పటికప్పుడు వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడే ఉన్నాం. 4 రోజులు ఇక్కడే ఉన్నాము. ఈ కంపులోనే అలాగ ఉన్నాం. హఠాత్తుగా ఇంకా మా వాటర్ ఫుల్ గా పెరిగిపోయినాయి. ఇంకా ఏం పట్టుకోలేక ఏం చేసుకోలేక కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాము. తీరా చూస్తేనేమో వాటర్ మెడ దాకా వచ్చినాయి అన్న. రావటానికి కూడా వీలు లేకుండా అయిపోయింది మాకు. అంతా ఆ రోడ్ల మీద అయ్యి తినుకుంటా ఉన్నామన్న. ప్రజెంట్ ఇది మా పరిస్థితి. ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అసలు ఏమీ లేవు. తింటానికి ఫుడ్ కూడా లేదు. ప్రతిదీ మాకు ఇంకా ఫస్ట్ నుంచి మేము స్టార్ట్ చేయాలి. ఇంకా మీరే మాకేమన్నా సహాయం చేయండి గవర్నమెంట్ నుంచి. ఇల్లు కట్టుకోవడానికి మాకు లోన్ ఇవ్వండి. లోన్ మేము కట్టుకుంటాం. మీరు ఒక దారి చూపిస్తే చాలు మాకు. మా కాదు మా పిల్లలు ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఆ రోడ్ల మీద అన్నాలని మేము బతకాలి. మీరే మాకేమైనా దయచేయమని కోరుకుంటున్నాం గవర్నమెంట్.